హాయ్ ఫ్రెండ్స్, జేజేడి ట్రక్ ట్రావెలర్ వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఇవాళ మనం ఉన్నది విశాఖపట్నం ఫిష్ హార్బర్లో ఉన్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు ఫిష్ హార్బర్ మొత్తం కవర్ చేశాను ఫ్రెండ్స్. నా ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్. ఫ్రెండ్స్, ఇదంతా ఫిష్ హార్బరు. ఈ బ్యాక్ సైడ్ చూడండి, ఇది పార్కింగ్ యార్డ్ అనమాట. ఫిష్ హార్బర్కి ఎగ్జాక్ట్లీ మొత్తం పార్కింగ్ చేస్తారనమాట ఇక్కడ షిప్స్ అన్నీ. ఇవైతే మనకి ఫిష్ తీసుకొస్తుంది కదా, ఆ ఫిష్లన్నీ సేల్ చేయడానికి ఇక్కడ హార్బర్లో పెట్టేసి సేల్ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఇది ఎంట్రన్స్ పాయింట్ అనమాట. ఇప్పుడు ఆ షిప్ చిన్నది వస్తుంది కదా, అది ఎంట్రన్స్ పాయింట్. ఇవన్నీ ఆగున్నాయి చూడండి, ఫిషెస్, బోట్స్ ఇవన్నీ పార్కింగ్ యార్డ్లో పార్క్ అయ్యి ఉన్నాయన్నమాట. హార్బర్లో పార్క్ అయ్యి ఉంటారు అలాగా. ఈ చిన్న షిప్స్ వెళ్తున్నాయి కదా, ఇవి మామూలుగా చిన్న మోటార్ ఉంటుంది, ఎక్కువ దూరం వెళ్ళవు. ఈ సముద్రంలో ఎక్కువ దూరం వెళ్ళకుండా దగ్గరనే వేట చేసుకొని వస్తాయన్నమాట. యాక్చువల్లీ 2 నెలలు బ్యాండ్ ఉందన్నమాట, ఫిష్ పట్టుకోవద్దు. ఎందుకంటే ఈ టైంలో ఎగ్స్ పెడతాయని చెప్పేసి ఫిషింగ్ బ్యాండింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇదంతా కంటైనర్ టర్మినల్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా కంటైనర్ టర్మినల్. ఇదంతా పెద్ద పెద్ద కంటైనర్ షిప్స్ చాలా భారీగా, చాలా పెద్దగా ఉంటాయి ఫ్రెండ్స్. అవి కనపడవు ఇక్కడ మనకి, ఈ సీ మధ్యలోనే ఉంటాయి. ఇవైతే మనకి ఫిషింగ్ బోట్స్ అన్నీ ఇక్కడ హార్బర్లో ఆగున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆగున్న హార్బర్లో చూడండి, ఒక్కొక్క షిప్కి ఒక్కొక్క నంబర్ ఉంది. ఐఎన్డి ఏపీ అని చెప్పేసి, విశాఖపట్నం అని చెప్పేసి ఒక్కొక్క షిప్కి ఒక్కొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్తోనే వాళ్ళు గుర్తుపడతారు ఆ షిప్ని. ఇది వచ్చేసి రిపేరింగ్ యార్డ్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏవైతే పాతవి ఉంటాయి కదా, రిపేరింగ్కి వచ్చిన షిప్స్ ఇక్కడ రిపేర్ చేయించుకుంటారు, ఏదైనా పెయింటింగ్, డెంటింగ్ అలాంటివి. ఇది షిప్ యార్డు పెద్దది ఫ్రెండ్స్. అది కంటైనర్ యార్డు చూడండి, చాలా పెద్దది కంటైనర్ యార్డు ఫ్రెండ్స్. ఇది గంగమ్మ గుడి చూడండి. వాళ్ళు కొలిచే గంగమ్మ ఉంటుంది కదా, సముద్రాన్ని గంగమ్మ అని కొలుస్తారనమాట. వాళ్ళు హార్బర్లో గుడి కట్టించుకున్నారు, అమ్మ విగ్రహం ఉంటుంది ఇక్కడ. ఇక్కడ దర్శనం చేసుకొని బయలుదేరుతారు వాళ్ళు హంటింగ్ బయలుదేరినప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఫిషెస్ వచ్చినాయి. ఆ చిన్న బోట్లో వచ్చాయి కదా, ఆ ఫిష్లు మాత్రమే ఇవి. 500 రూపీస్ కేజీ అని చెప్పేసి అంటున్నారు. ఆ చిన్న చిన్న బోట్లలో ఎక్కువ దూరం వెళ్ళకుండా మన చివర్లోనే, సముద్రం చివర్లోనే పట్టుకొని వస్తారు. ఒక 5-10 కిలోమీటర్స్ లోపల సరౌండింగ్లో, మైల్స్ అని కొలుస్తారు ఫ్రెండ్స్. కిలోమీటర్స్ అని మనం చెప్తాము, వాళ్ళు మైల్స్ అని కొలుస్తారు. ఫిష్ హంటింగ్ చేసి తీసుకొచ్చారు ఫ్రెండ్స్ అమ్మడానికి అప్పుడే. ఇదంతా డ్రై ఫిషెస్ ఫ్రెండ్స్, డ్రై ఫిష్ మార్కెట్ ఇది పక్కనే ఉంటుంది. అదే హార్బర్లోనే ఒక సైడ్కి మామూలుగా లైవ్ ఫిష్ ఉంటుంది, ఒక సైడ్కి మన డ్రై ఫిష్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, డ్రై చేస్తున్నారు. డ్రై చేసే విధానం ఎట్లుంది అన్నది. ఇది వచ్చేసి రిపేరింగ్స్ అన్నీ, కొత్త బోట్స్ ఫ్రెండ్స్. ఇవి పెయింటింగు, డెంటింగు అలాంటివి చేస్తున్నారు. కొత్త బోట్స్ ఇవన్నీ కట్టినవి, కొత్తవి. మళ్ళీ పాతవి కొన్ని ఉన్నాయి, అవి రిపేరింగ్ చేయడానికి యార్డ్లో పెట్టారు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు 2 months సముద్రంలో వెళ్ళడానికి లేదు కదా, ఇది కొత్త బిల్డ్ చేసే ఏరియా ఫ్రెండ్స్. ఇది బోట్స్ బిల్డ్ చేస్తున్నారు చూడండి, ఫస్ట్ బేస్ నుంచి ఇది బిల్డ్ అయినది. ఇది కొత్తది కట్టారు. ఇది చూడండి, కొత్తది కట్టారు. దాంట్లో ఇంజను అవన్నీ అమర్చాలి, ఇంకా జస్ట్ స్ట్రక్చర్ వర్క్ అయిందనమాట పైన. ఫ్రెండ్స్, ఈ షిప్ కూడా రిపేరింగ్కి వచ్చింది ఫ్రెండ్స్. ఒడ్డుకు వచ్చేసి రిపేరింగ్ చేస్తున్నారు. ఇక్కడ దాని ఇంజన్ ఉంటుంది చూడండి, కింద ప్రొఫైలర్ ఉంటుంది. అది తిప్పడానికి ట్రై చేశాను కానీ తిరగట్లేదు. అది చాలా
గట్టిగా ఉంది ఫ్రెండ్స్. డెంటింగ్ పెయింటింగ్ నడుస్తుంది ఈ షిప్ది కూడా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడితో సమాప్తం అయిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ కలుస్తాను మళ్ళీ వేరే ప్లేస్లో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి ఫ్రెండ్స్.